ఇప్పుడు మనం పెట్టే ప్రిల్ అనేది మీకు మనం చెప్పాను కదా, ఆల్రెడీ మీకు మీ అందరికీ ప్రిల్స్ పెట్టడం ఐడియా ఉంది. ఇది ఊడి పట్టుకుంది మేడం ఇలాగా. ఇది పీస్ వచ్చేస్తుంది, నిన్న పుట్టింది ఏం కాదు, అలాగే ఉంటుంది. మొత్తం పీస్ని మనం పై బాడీకి వచ్చినట్టుగా కట్ చేసుకోవాలి. లూజ్కి తగ్గట్టు ఒక 1 ఇంచ్ గ్యాప్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంచుతాం కనుక ఈ ప్రిల్స్ అనేది మెయిన్కే రావాలి. ఇటు ఒక 1 ఇంచు అటు ఒక 1 ఇంచు వదిలేస్తాం ప్రిల్ పెట్టకుండా. అంటే మనం కుట్టేసేటప్పుడు ప్రిల్ పెడితే ఇక్కడ మడతల నుంచి ప్రతిదీ 24 ఇంచులు రావాలి. నాకు 24 ఇంచులు వచ్చే వరకు ఒకవేళ రాలేదు అనుకుంటే తిరిగిప్పాలి, కొట్టాలి అంతే తప్ప దీనికి ఎంతే తీసుకోవాలా, ఎంత వేసి పెడితే వస్తుందా అంటే దానికి నేను చెప్పలేను. ఎందుకు అంటే ఒకరు 2 మీటర్లో కొట్టచ్చు, ఒకరు 3 మీటర్లో కొట్టచ్చు, ఒకరు 5 మీటర్లలో కొట్టచ్చు. మనం పెట్టే పీస్ బట్టి ఇక్కడ మనం ప్రిల్ పెట్టుకునేది ఉంటుంది. అదే పెద్ద ప్రిల్ ఇది పెట్టుకుని పెద్దది తీసుకుని మళ్ళీ దాని కింద మొన్న మీరు దీనికి పెట్టారు కదా పటియాలా, దానికి లూజ్ ఎక్కువ ఉంచుకొని ఒక దాని కింద ఒకటే అలా మనం తీసుకునే క్లాత్ బట్టే ప్రిల్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది. కనుక దానికి ఫలానా ఎంత మెజర్మెంట్ అని నేను చెప్పలేను కూడా, ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఒకవేళ చాలిపోతే మొత్తం ఇప్పాలి మేడం. కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం ఎంత సరిపోలేదో చూసుకొని అంత తిప్పుకొని పెద్ద కుర్చీలు పెట్టుకోవడం, చిన్న కుర్చీలు పెట్టుకోవడం చేస్తాను. కొంచెం అయిపోగానే చూసుకుంటే ఆటోమేటిక్ మ్యాక్సిమం సగం ఎంత ఉంటుంది అని ఐడియా అవుతుంది కదా. ఇది కరెక్ట్గా 12 ఇంచులు ఒకవైపు వచ్చింది. మీకు వెంటనే రాదులేండి, ఇప్పుడు నేనంటే చూడగానే అది అంత వస్తుందని ఫిక్స్ అయిపోయి నేను పెట్టాను. అలా ఒకసారి కొంచెం మీరు చూసుకుంటూ కుడితే మీకు మళ్ళీ తిరిగి ఇప్పుకోవాల్సిన పని ఉండదు అనమాట. ఇప్పుడు 12 ఇంచులు ఇంకా ఉన్న క్లాత్ ఎంత ఉందో చూసుకుని దాన్ని 12 ఇంచులు సెట్ చేయాలి. ఓకే సరిపోలేదు అనుకుంటే కొంచెం పెద్దది మార్చుకుంటారు, లేదు అంటే ఇంకా ఎక్కువ ఉండిపోతుంది అనుకుంటే చిన్నవి చేసుకుంటారు. కొంచెం కొలుచుకుంటూ చేసుకుంటే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది అన్నమాట. అంటే మనం లైనింగ్ మెయిన్ కూడా సేమ్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇది 3 మీటర్లు అది 3 మీటర్లే తీసుకున్నాం, అప్పుడు రెండింటిని అతికేసి 2 కలిపి ప్రిల్ పెట్టుకోవచ్చు. అదొక లుక్ వస్తుంది. దేనికి అది సపరేట్ ప్రిల్ పెట్టేది ఒక లుక్ వస్తుంది. అర్థమవుతుందా? 2 కలిపి పెడితే ఈ ప్రిల్లో ఆటోమేటిక్గా ఈ గ్యాప్స్లో లైనింగ్ వెళ్ళిపోయి ఉంటుంది కనుక అదొక లుక్ వస్తుంది. ఇప్పుడు నేను సపరేట్ పెడుతున్నానా, ఇదొక లుక్ వస్తుంది. అది ఎప్పుడు 2 సేమ్గా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, లేదు 2 సేమ్గా లేనప్పుడు కూడా చేయొచ్చు. ముందు కొంచెం ఇది ప్రిల్స్ పెట్టేసి దాన్ని ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడి నుంచి దాన్ని తీసుకొని రావచ్చు చేయాలనుకుంటే. నేను ఎక్కువ ప్రాసెస్ ఫాలో అయ్యేది మాత్రం దేనిగా సపరేట్గానే పెడతాను. ఎందుకంటే సపరేట్గా ఉంటే దేని అంటే లేవడం ఇప్పుడు 2 కలిసి ఉన్నాక ఇది ఇక్కడ పడుకున్నట్టే ఉంటుంది, లేవదు. పిల్లలు కుట్టేటప్పుడు మాత్రం దేనికి అది కుడుతుంది, దేనికి అది సపరేట్ కుడతాను. అదే పెద్దవాళ్ళు కుట్టేటప్పుడు 2 కలిపి కుడతాను. అప్పుడు ఏంటంటే పైకి లేవాల్సిన పని ఉండదు, అప్పుడు కొంచెం పుట్టలా రాదు అన్నమాట, లేకపోతే పొట్ట వేరు ఎత్తేసినట్టు అయిపోతుంది అన్ని కుర్చీలు పెడితే. పిల్లలకి ఎంత బుట్టలా వస్తే అంత బాగుంటుంది. పెద్దవాళ్ళు పెట్టేప్పుడు 2 కలిపేసుకోండి. వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీనికి ఫలానా ఎంత అని లేదు, దీనికి తగ్గట్టుగా ఇది క్లాత్ని అడ్జస్ట్ చేసి కుర్చీలు పెట్టేసుకోవడం. ఇక్కడ నేను ఏం మిస్టేక్ చేశాను చెప్పండి. క్లాత్ రివర్స్ ఏమో
షైనింగ్ బయటకు వచ్చేస్తుంది. కూడా ఇక్కడ నుంచి అదే అనిపిస్తుంది. తిప్పుతారే ఎందుకంటే ఒకవేళ ఏం రెండు ఒకేలా ఉన్నాయి కదా అని స్టార్టింగ్లో చూసాను. ఎంత ఈజీగా కుర్చీలు వచ్చేస్తున్నాయి అంట. రివర్స్ పెడితే ఈజీగా వచ్చేది. పెట్టేస్తా రివర్స్ ఈజీగా వచ్చి పెట్టా. అంటే ఇది జారడం జారకపోవడం అనేది ఉంటుంది అన్నమాట. వంటకాలు రాని నవ్వుతారు అలాగే అనుకో. వచ్చిన వీడియో అది ఈ వీడియో చూసిన వాళ్ళకి వంతు ఆ వీడియో చూసిన వాళ్ళకి తీస్తుంది కానీ గ్రూప్ ఏం పెట్టాలంటే ఎందుకు ఎంబీ వేస్ట్ నీలిమ పెట్టింది మనం డౌన్లోడ్ చేసిన ఎంబీ వేస్ట్ అవుతుంది. అందుకే ఎవరు తీసుకుంటాం. అలాగే ఐదు టిఫిన్కి వెళ్ళిన తర్వాత తీసుకున్నాను. ఉషా గారు ఈసారి ఏంటి చెప్పి రావాలి అలాగైతే. మళ్ళీ చెప్పను రాను మేడం. ఏమైందా ఇంట్లో అక్కలు అయ్యిందని చెప్పి అలాగాను సునీత బాగా పుట్టాడా వెళ్ళిందా. మొన్న మా బాబులు ఫోటోలు చూసి అమ్మ నువ్వు పిక్నిక్కి వెళ్ళిపోయావా మమ్మల్ని